హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం జిఎస్టీ కౌన్సిల్ ఏంటో చెప్పుకుందాం. చాలామంది న్యూస్ వస్తూ ఉంటుందండి. ఈరోజు జిఎస్టీ కౌన్సిల్ ఉంది, రేపు జిఎస్టీ కౌన్సిల్ ఉంది, 55వ 20వ జిఎస్టీ కౌన్సిల్ ఉంది అని మనకు మామూలుగా న్యూస్లో వస్తూ ఉంటుంది. అసలు ఏంటి జిఎస్టీ కౌన్సిల్ అంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ సంబంధించి ఒక మీటింగ్ జరుగుతుందన్నమాట. సో దీన్ని వస్తు సేవల పన్ను అని తెలుగులో అంటారు. ఏంటి ఆ మీటింగ్ అంటే, ఒక మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్లో డిసిషన్ తీసుకుంటారన్నమాట. కొంతమంది మెంబర్స్ ఉంటారు. ఆ మెంబర్స్ అనేవాళ్ళు డిసిషన్స్ తీసుకుంటారు. ఏంటి, మనకు ట్యాక్స్ ఈ ఇయర్ వేటి మీద ట్యాక్స్ విధించాలి, ఎక్కువగా వేటి మీద ట్యాక్స్ తగ్గించాలి, అలాగే సెస్ ఉంటుంది, సెస్ వేటి మీద పెంచాలి లేదా తగ్గించాలి, అలాగే ఈ యొక్క సర్ఛార్జ్ ఉంటుంది కదా, సర్ఛార్జ్ స్టేట్కి ఎలా ఉండాలి, అలాగే సెంటర్కి ఎలా ఉండాలి, అలాగే సెంటర్ స్టేట్ ట్యాక్స్ సిస్టమ్ ఎలా ఉంటుంది. మనకు బేసికల్గా జిఎస్టీ 3 టైప్స్ అందరికీ తెలిసినట్టుగా. మనకు సెంటర్ జిఎస్టీ, సిజిఎస్టీ అంటాం సెంటర్ పరంగా, అలాగే స్టేట్ పరంగా ఎస్జిఎస్టీ అంటాం. అలాగే మనకు ఐజిఎస్టీ ఉంటుంది. ఐజిఎస్టీ అంటే 2 ఆర్ మోర్ స్టేట్స్ సంబంధించి కామన్ జిఎస్టీ, దాన్ని ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ అంటాం. ఈ మీటింగ్లో ఎవరెవరు ఉంటారు అంటే, ఫస్ట్ చైర్మన్గా ఫైనాన్స్ మినిస్టర్ ఉంటారు. ఫైనాన్స్ మినిస్ట్రీ, మనకు ఫైనాన్స్ మినిస్ట్రీ ప్రెజెంట్ ఎవరు, నిర్మలా సీతారామన్. అలాగే మినిస్టర్ ఆఫ్ స్టేట్స్, మనం ప్రీవియస్గా చెప్పుకున్నట్టుగా మినిస్ట్రీస్, క్యాబినెట్ మినిస్ట్రీ, మినిస్టర్ ఆఫ్ స్టేట్, అలాగే డిప్యూటీ మినిస్ట్రీస్ అని కూడా చెప్పాం కదా. అలాగే మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఉంటారు, అలాగే మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇన్ఛార్జ్ ఉంటారు. మళ్ళీ అలాగే ఎవ్రీ స్టేట్ ఉంటుంది కదా, ప్రతి రాష్ట్రం యొక్క ఫైనాన్స్ మినిస్ట్రీ అనేవాళ్ళు మెంబర్స్ ఉంటారు. ఈ మెంబర్స్ వీళ్ళందరూ కలిసి ఒక మీటింగ్ పెట్టుకుంటారనమాట. ఎవ్రీ ఇయర్ మీటింగ్ పెట్టుకొని దేని మీద ట్యాక్సెస్ ఉన్నా లేదా అనేది డిసైడ్ చేసుకొని చెప్తారనమాట. అలాగే దీంట్లో ఏవైనా డెసిషన్ పాస్ అవ్వాలంటే 3/4 మెజార్టీ కంపల్సరీ, అంటే ఆల్మోస్ట్ ముక్కాల భాగం అనేది మనకు మెజార్టీ పాస్ అవ్వాలి. అలా అయితేనే మనకు ఈ యొక్క ట్యాక్స్ ఏంటి, దేని మీద పెట్టాలి అనేది అప్రూవ్ అవుతుంది అనమాట. థ్యాంక్ యూ.